హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఇవాల్టి వీడియోలో సరదాగా సంక్రాంతి హాలిడేస్లో చూడదగ్గటువంటి బెస్ట్ ప్లేస్ అయిన పాపికొండలు ట్రిప్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వింటర్ సీజన్ పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు అనమాట పాపికొండలు ట్రిప్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయడానికి. పాపికొండలు ఎలా వెళ్ళాలి, బోట్ని ఎలా బుక్ చేసుకోవాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, నైట్ అక్కడ స్టే చేసే ఛాన్స్ ఉందా లేదా, ఇలాంటి అన్ని డౌట్లని క్లారిఫై చేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పాపికొండలు వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి పుష్కర్ ఘాట్‌కి చేరుకోవాలి. ఇదొచ్చేసి జస్ట్ 3½ కిలోమీటర్స్ ఉంటుంది. ఇక మన ట్రిప్ వచ్చేసి రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి మొదలవుతుందనమాట. ఇక బోట్‌లయితే ఆన్‌లైన్‌లోనే ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 మంత్ లేదా 20 డేస్ ముందే మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ టూరిజం పాపికొండల వాళ్ళు బోట్‌లనైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గోదావరి టూరిజం వాళ్ళు కూడా బోట్‌లని ప్రొవైడ్ చేస్తున్నారు. మనం రాజమండ్రి నుంచి పాపికొండలు బుక్ చేసుకుంటే ఈచ్ పర్సన్‌కి 1250 రూపీస్ చార్జ్ చేస్తారు. అలాగే గండిపోచమ్మ టెంపుల్ నుంచి బుక్ చేసుకుంటే 1000 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. మీరెప్పుడైనా సరే పాపికొండలు వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రాజమండ్రిలో దిగేటట్టు ప్లాన్ చేసుకోండి. అలా అయితే మీకు డే అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక పుష్కర్ ఘాట్‌లో వచ్చేసి 3½ కిలోమీటర్స్ ఉంటుందనమాట రైల్వే స్టేషన్‌కి. ఇక్కడ దిగిన తర్వాత సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ లైక్ శివాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్, పాండురంగ టెంపుల్, సుబ్రహ్మణ్య టెంపుల్ ఇట్లా వీటన్నిటిని కూడా కవరప్ చేసుకోండి. దాదాపు 1 అవర్ టైం అయితే పడుతుంది. ఆ తర్వాత ఫ్రెష్ అయినాక అక్కడ మీకు రూమ్స్ ఉంటాయన్నమాట రైల్వే స్టేషన్‌లో కానీ, బస్ స్టాప్స్‌లో కానీ 200 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత ట్రిప్‌కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పిక్ చేసుకుంటారనమాట పుష్కర్ ఘాట్ దగ్గర. అక్కడి నుంచి గండిపోచమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు బస్‌లో. బస్‌లో వెళ్ళేటప్పుడు వ్యూ అయితే అదిరిపోతుందనమాట. చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో మనం వెళ్తూ ఉంటే అలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పోలవరం డ్యామ్‌కి సంబంధించిన గేట్లు కూడా మనకి లాంగ్ డిస్టెన్స్‌లో కనపడుతూ ఉంటాయి. ఇక ఈ జర్నీ వచ్చేసి 1½ అవర్ పడుతుందనమాట. దాదాపు 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక అక్కడ మనల్ని గండిపోచమ్మ ఆలయం దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ నుంచి మెయిన్ బోట్ ఎక్కడానికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనం బై వాక్ అయినా వెళ్ళొచ్చు, లేదా షేర్ ఆటోలో అయినా వెళ్ళొచ్చు. ఈచ్ పర్సన్‌కి 20 రూపీస్ చార్జ్ చేస్తారు. వన్స్ మనం బోట్ ఎక్కిన తర్వాత మన మొబైల్ ఫోన్స్ అయితే పనిచేయవన్నమాట. ఓన్లీ శాటిలైట్ ఫోన్స్ ద్వారానే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంది. లోపల డెక్ అయితే అదిరిపోతుందనమాట. 2 డెక్స్ ఉంటాయి. అప్పర్ డెక్, లోయర్ డెక్. భోజనం అయితే పర్లేదనమాట. బ్రేక్‌ఫాస్ట్ అలాగే లంచ్ మరీ ఎక్సలెంట్ కాదు కానీ పర్లేదు, తినొచ్చు. అలాగే మనకి బోర్ కొట్టకుండా లోపల అన్నీ కూడా రకరకాల యాక్టివిటీస్ అన్నీ ఉంటూ ఉంటాయి. మనం బోట్‌లో వెళ్ళేటప్పుడు తూర్పు కనుమల మధ్య, నల్లమల అడవుల మధ్య ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిలో నుంచి మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలాగే పోలవరం డ్యామ్ అంతా కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడ మీకొక పాయింట్ చెప్పాలి. మనం బోట్‌లో వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు వైట్ బిల్డింగ్ కనపడుతుంది కదా మిడిల్‌లో, అదొచ్చేసి పోలీస్ స్టేషన్ అనమాట ఒకప్పుడు. దాన్ని అల్లూరి సీతారామరాజు పేల్చేశాడు. అలాగే చెట్ల మధ్యలో కనపడుతున్నటువంటిది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. లాంగ్ డిస్టెన్స్‌లో కాబట్టి అంత క్లియర్‌గా అయితే కనపడదు. వ్యూ పాయింట్ అయితే అదిరిపోతుందనమాట. ఫోటోలన్నీ కూడా బాగా చక్కగా తీసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనల్ని డ్రాప్ చేస్తారనమాట బయట. అక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మనం నైట్ అక్కడ స్టే చేయాలి అనుకుంటే కొల్లూరు హట్స్ కూడా ఉంటాయన్నమాట. అది కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది చూడాలంటే. వన్స్ మనం అక్కడంతా సరౌండింగ్స్‌ని కవర్ చేసినాక మళ్ళీ మనల్ని బోట్‌లో ఎక్కించుకొని గండిపోచమ్మ ఆలయం దగ్గర గానీ, లేకపోతే పుష్కర్ ఘాట్ దగ్గర గానీ మనల్ని డ్రాప్ చేస్తారు. ఇక్కడ బ్యాంబో స్టిక్స్ ఉంటాయన్నమాట. మనము అస్సలు మిస్ చేయకూడకుండా ఉండాల్సిన ఫుడ్ అనమాట. ఇందులో చికెను, మటన్ అదిరిపోతుంది. సీ ఫుడ్స్ అన్నీ కూడా చాలా బావుంటాయన్నమాట. డెఫినిట్‌గా బ్యాంబో స్టిక్స్‌ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.